ఇంతమందిని అందరినీ లోపలికి పంపాలంటే అవ్వదు. ఇక్కడే ఉండండి. అండ్ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రోడ్ షో కూడా ఉంది ఇక్కడ నుంచి కాలేజ్ వరకు. దానికి కూడా మీ అందరు కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. భీమవరం. మన భీమవరానికి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ని చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబలు ఆ బుజ్జి వెహికల్ అనేది. సో భీమవరం ప్రజానీకం అందరూ కూడా కోస్టల్ సిటీ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సినిమాని సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానీకానికి సంతోషం వ్యక్తపరుస్తూ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఆ డైరెక్టర్ అయినటువంటి నాగశ్విని గారికి, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ. వన్ ఆఫ్ ది ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. అండ్ కల్కి మూవీలో కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవబుల్ తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h. అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్లో ఒకదానికి ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360-degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ.
ఇంతమందిని అందరినీ లోపలికి పంపాలంటే అవ్వదు. ఇక్కడే ఉండండి. అండ్ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రోడ్ షో కూడా ఉంది ఇక్కడ నుంచి కాలేజ్ వరకు. దానికి కూడా మీ అందరు కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. భీమవరం. మన భీమవరానికి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ని చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబలు ఆ బుజ్జి వెహికల్ అనేది. సో భీమవరం ప్రజానీకం అందరూ కూడా కోస్టల్ సిటీ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సినిమాని సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానీకానికి సంతోషం వ్యక్తపరుస్తూ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఆ డైరెక్టర్ అయినటువంటి నాగశ్విని గారికి, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు. వన్ ఆఫ్ ది ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. అండ్ కల్కి మూవీలో కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవబుల్ తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h. అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్లో ఒకదానికి ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360 degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి.